ఆయన వేల కోట్లకే ఆస్తిపరుడేం కాదు. 5-6 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఎంపీ కూడా కాదు, సీఎం కూడా కాదు. జస్ట్ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారంతే. ఆయన అంతిమ యాత్రలో ఆ జనాన్ని చూస్తుంటే ఎందుకింత ప్రజాదరణ అని షాక్కి గురవుతున్నారు అందరూ. తన పార్థివ దేహాన్ని తీస్తుంటే ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయనని చూడడానికి వచ్చిన వాళ్ళే కాదు, బస్సులో వెళ్ళేవాళ్ళు, కాలినడకన వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా ఒక 35 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేంత జనం వచ్చారు. అసలు ఆయనకి ఎందుకింత ప్రజాదరణ వచ్చిందంటే ఆయన ప్రజలకు చేసిన సేవ, ఆయనకున్న డెడికేషన్. ఒక జీప్ డ్రైవర్గా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి జెడ్పీటీసీగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదే కాకుండా తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమాలలో తన కన్నును కూడా పోగొట్టుకున్నాడు. అయినా సరే ఆగకుండా మొదటి నుంచి ఒకటే పార్టీని నమ్ముకొని కడ వరకు అదే పార్టీలో ఉన్నాడు, గెలిచినా ఓడినా కూడా. జనాల కోసం ఆయన చాలా బాగా కష్టపడి వాళ్ళకి సేవలను అందించి ఈ ప్రజాదరణ, ఈ మమకారం ఆయన పొందారు. ఇప్పుడున్న ఏ పార్టీల ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా సరే ఈయన దగ్గర నుంచి చాలానే నేర్చుకోవాలి. ఇంత మంచి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం అందరం కోరుకుందాం.